టీనేజర్లు ఎందుకు ఆలస్యంగా నిద్రపోతారు? టీనేజర్లలో నిద్రలేమి ఒక దాగి ఉన్న సమస్య. నిద్ర మన శరీరానికే మాత్రం కాదు, మెదడుకి కూడా అత్యంత అవసరం. శాస్త్రవేత్తల ప్రకారం టీనేజర్లు ప్రతిరోజు 8 నుండి 10 గంటలు నిద్ర పొందాలి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది టీనేజర్లు ఈ నిద్రను పొందడం లేదు. దీని ఫలితంగా చదువులో ఏకాగ్రత తగ్గుతుంది, చిరాకు పెరుగుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, మెదడు పనితీరు బలహీనపడిపోతుంది. నిద్రలేమి ఒక సైలెంట్ ప్రాబ్లం లాంటిది. బయటకు కనిపించకపోయినా లోపల మెదడును ప్రభావితం చేస్తుంది. మీ మొబైల్ ఫోన్ను ప్రతిరోజు రీఛార్జ్ చేస్తారు. మరి మీ మెదడుకు అవసరమైన ఛార్జింగ్ అయిన నిద్రను ఎందుకు తగ్గిస్తున్నారు? నిద్ర సమయంలోనే మెదడు రోజంతా నేర్చుకున్న సమాచారాన్ని క్రమబద్ధీకరించుకుంటుంది. నిద్రలేమి అనేది టీనేజర్లలో ఒక సైలెంట్ ప్రాబ్లం. మొబైల్కి ఛార్జింగ్ ఎంత అవసరమో మెదడుకి నిద్ర అంత అవసరం. సరిపడ నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గడం కాకుండా ఒత్తిడి కూడా పెరుగుతుంది. టీనేజర్లు ఎందుకు ఆలస్యంగా నిద్రపోతారు? చాలామంది పెద్దలు టీనేజర్లు కావాలనే ఆలస్యంగా పడుకుంటారని అనుకుంటారు. కానీ నిజానికి వారి శరీరంలో జరిగే బయోలాజికల్ చేంజెస్ కారణంగా టీనేజ్ వయసులో మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ ఆలస్యంగా విడుదలవుతుంది. అందువల్ల రాత్రి ఆలస్యంగా నిద్ర వస్తుంది. ఉదయం త్వరగా లేవడం కష్టమవుతుంది. ఇది సోమరితనం కాదు, ఇది శరీరంలోని సహజ బయోలాజికల్ క్లాక్ ప్రభావం. మీకు రాత్రి 11 గంటల తర్వాత నిద్ర రావటం అలవాట, లేక మీ మెదడు సహజ గడియారం కారణమా? టీనేజర్ మెదడు ఒక గడియారం పెద్దల కంటే సుమారు 2 గంటల వెనుకబాటుగా ఉంటుంది, వెనుకకు మారుతుంది. చాలామంది టీనేజర్లు కావాలని నిద్రపోరని అనుకుంటాం. కానీ టీనేజ్లో మెలటోనిన్ హార్మోన్ లేటుగా రిలీజ్ అవుతుంది. అందుకే నిద్ర రావడం ఆలస్యం అవుతుంది. ఇది సోమరితనం కాదు, సైన్స్. నిద్రలేమిపై మెదడు ప్రభావం చూపుతుంది. సరిపడా నిద్ర లేకపోతే మెదడు పూర్తి సామర్థ్యంతో పనిచేయదు. దీని ప్రభావాలు: చదివింది గుర్తుండదు, కాన్సంట్రేషన్ ఏకాగ్రత తగ్గిపోతుంది, కోపం త్వరగా వస్తుంది, యాంగ్జైటీ మరియు డిప్రెషన్ ప్రమాదం పెరుగుతుంది, క్రీడల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. నిద్రలేమి ఉన్న మెదడు కొన్ని సందర్భాల్లో మద్యం సేవించిన వ్యక్తి మెదడులా నెమ్మదిగా స్పందించవచ్చు. పరీక్షకు ముందు రాత్రంతా చదవడం నిజంగా మార్కులు పెంచుతుందా, లేక మెదడును బలహీనపరుస్తుందా? అంటే మెమొరీ కన్సాలిడేషన్, జ్ఞాపక శక్తిని స్థిరపరచడం అనే ప్రక్రియ నిద్రలోనే జరుగుతుంది. సరిపడ నిద్ర లేకపోతే చదివింది గుర్తుండదు, ఏకాగ్రత దెబ్బతింటుంది. నిద్రలోనే మన మెదడు మెమొరీ కన్సాలిడేషన్ చేస్తుంది. అందుకే పరీక్షల ముందు రాత్రంతా మేలుకోవడం కంటే ప్రశాంతంగా నిద్రపోవడం ముఖ్యం. స్కూల్ టైమింగ్స్ కూడా కారణమా? చాలా స్కూల్స్ ఉదయం చాలా త్వరగా ప్రారంభమవుతాయి. టీనేజర్లు సహజంగా ఆలస్యంగా నిద్రపోతారు. కానీ ఉదయం 5 గంటల లేదా 6 గంటలకే లేవాల్సి వస్తుంది. స్కూల్ బస్సు కోసం ఇంకా ముందే సిద్ధం కావాలి. దీంతో ప్రతిరోజు నిద్ర సమయం తగ్గిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో స్కూల్ ప్రారంభ సమయాన్ని ఆలస్యం చేసిన తర్వాత అటెండెన్స్ బాగా పెరిగింది, మార్క్స్ మెరుగుపడ్డాయి, మరి స్ట్రెస్ తగ్గింది. విద్యార్థులు ఆలస్యంగా నిద్రపోతున్నారా, లేక స్కూల్స్ చాలా త్వరగా ప్రారంభమవుతున్నాయా? స్కూల్ స్టార్ట్ టైం కేవలం 30 నుంచి 60 నిమిషాలు ఆలస్యం చేసిన విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళటం వల్ల చాలామంది పిల్లలు నిద్రను కోల్పోతున్నారు. స్కూల్ టైమింగ్స్ కనీసం అరగంట ఆలస్యం చేసినా విద్యార్థుల ఆరోగ్యం, మార్కులు మెరుగుపడతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. మంచి నిద్ర కోసం ఏం చేయాలి? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మనము అలవర్చుకోవాలి అలవాట్లు. ఈ అలవాట్లలో మంచి నిద్ర మంచి భవిష్యత్తుకు పునాది లాంటిది. ఒకే సమయానికి నిద్రపోవాలి. ప్రతిరోజు చేయాల్సిన పని చూడండి, ఒకే సమయానికి నిద్రపోవాలి. పడుకునే ముందు మొబైల్ వాడటం పూర్తిగా తగ్గించాలి. రాత్రిపూట కాఫీ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ అస్సలు తాగకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవాలి. కనీసం 8 నుండి 10 గంటలు నిద్రపోవాలి. గుర్తుంచుకోండి,
నిద్ర అనేది టైం వేస్ట్ కాదు, అది మీ మెదడుకు అవసరమైన డైలీ రీఛార్జ్. మీరు రోజుకు 1 గంట నిద్ర కోల్పోతే 1 సంవత్సరంలో ఎన్ని వందల గంటలు మెదడు విశ్రాంతిని కోల్పోతారో ఎప్పుడైనా ఆలోచించారా? సరిపడ నిద్ర పొందిన విద్యార్థులు లెర్నింగ్ ఎబిలిటీ, మెమొరీ మరియు డెసిషన్ మేకింగ్ మెరుగ్గా ఉంటాయి. మంచి నిద్ర కోసం పడుకునే ముందు మొబైల్ వాడకం పూర్తిగా తగ్గించండి. ఒకే సమయానికి పడుకునే అలవాటు చేసుకోండి. నిద్ర టైం వేస్ట్ కాదు, అది మీ మెదడుకు డైలీ రీఛార్జ్ లాంటిది. ఇక మంచి నిద్ర అనేది విజయానికి కనిపించే సూపర్ పవర్. చదువులో టాప్ కావాలంటే ముందు నిద్రలో టాప్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ అన్ని పాటించి చక్కని టాపర్గా ముందుకెళ్ళండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.